1000 జూనియర్ లైన్మెన్ ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చింది కదా. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, జూనియర్ లైన్మెన్ ఉద్యోగానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్, నథింగ్ బట్ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత ఈ ఉద్యోగానికి ఆన్లైన్లో అప్లై చేశాక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, స్తంభాలు ఎక్కడం అనేది కూడా ఉన్నది కాబట్టి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు బాండ్ పేపర్ రాయించాలి, ఇది గవర్నమెంటా ప్రైవేట్ జాబా, ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది, ఇలా ఒకటి కాదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. సో మీరు కనుక ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటే, ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా కేవలం 5 నిమిషాలు మీరు ఓపికతో వినండి, మీ లైఫ్ మారిపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ఓకే రైట్. హాయ్ హలో వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొల్ల యూట్యూబ్ ఛానల్. Yeah friends, today I am going to post a video on that Southern Power Distribution Company of Telangana Limited. So ఇక్కడ వచ్చేసి SPDCL. సో SPDCLలో వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ జూనియర్ లైన్మెన్ పోస్టులకు అయితే అర్హతకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ వచ్చేసి మన ఫీ పేమెంట్ అనేది May 19th అంటే ఈ రోజు రికార్డ్ చేస్తున్న రోజు నుండి ప్రారంభించబడుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 8 జూన్ ఉన్నది. అంటే దాదాపుగా డేట్ పెరగదు, మనకున్న సమయం జస్ట్ ఇటొక్క 10 రోజులు అటొక్క 8 రోజులు అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అది చూసుకోండి ఓకేనా. ఇన్ టైంలో అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇక మనకి ఆల్ టికెట్స్ వచ్చేసి జూలైలో ఇస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి July 17th ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓన్లీ హైదరాబాద్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, ఇంకా లోకల్లో లేవు. ఓకే రైట్. ఇక వివరాల్లోకి మనం వెళ్తే జూనియర్ లైన్మెన్ పోస్టులు ఓవరాల్గా మనకి ఇప్పుడు 1000 పోస్టులు ఉన్నాయి ఓకేనా. ఈ 1000లో LR అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, GR జనరల్ రిక్రూట్మెంట్. లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ చేస్తున్న వాళ్ళని, అంటే ఓపెన్గా అందరికీ పోస్టులు ఉండవన్నమాట. ఈ జనరల్ రిక్రూట్మెంట్ అందరికీ ఉంటాయి, చెప్తాను నేను దీని గురించి. ఇంకా నెక్స్ట్ మీరు కంటిన్యూ చేసుకుంటామండి. తర్వాత దీనికి సంబంధించిన ఏజ్ అనేది 18 years దాటి 35 years మధ్యలో ఉండాలి. 35 దాటిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. అది ఎందుకు ఛాన్స్ ఉందో చెప్తాను, వీడియో చూసుకుంటుండండి. ఇక పే స్కేల్ విషయంలో తీసుకుంటే మీకు తెలుసు, అందరి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఉండేటివి ఈ కరెంటు పనిచేసే వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, అందరికి తెలిసిందే. ఇక్కడ వచ్చి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 24,340. అంటే దీనికి HRA, DA ఇంకా మిగతా అలవెన్స్లు కలుపుకుంటే 38,000-39,000 వరకు రావచ్చు సాలరీ. అంటే ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు తీసుకోవచ్చు, కొంచెం అటో ఇటో నా లెక్కలు, కానీ స్టార్టింగ్ సాలరీ తీసుకోవచ్చు ఓకేనా రైట్. ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక స్పీడ్గా చెప్పుకుంటూ పోతాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏమేమి ఉండాలి సార్? జూనియర్ లైన్మెన్కి మనం అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా 10th పాస్ అయ్యి దీంతో ITI పాస్ అయ్యాలి. ఈ ITIలో మన కోర్సు ఏముండాలంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ అయినా ఉండాలి, లేకపోతే వైర్మెన్ అయినా అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసినా పర్లేదు ఓకేనా. లేకపోతే ఇవేవి చేయాలంటే ఇంటర్మీడియట్ వొకేషనల్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ అయినా చేసి ఉండాలి. ఇదన్నమాట మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఏదైనా మీరు చేసినా ఏం కాదు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా మేము వేరే కోర్సు చేసినామని అనుకుంటే అది అంటే SPDCLకి సంబంధించిన వాళ్ళ యొక్క దాని గుర్తింపు, అంటే వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని ఒక వేస్తారు, లేకపోతే లేదన్నమాట ఓకే. తర్వాత ఏజ్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 35 years అని. 35 above years ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఎవరంటే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో, అంటే దీంట్లో కాంట్రాక్ట్ బేసిక్ కానీ, అవుట్సోర్సింగ్ బేసిక్ కానీ, ఇంకా ఆర్టిషన్స్ బేసిక్ కానీ మీరేడు కనుక ఉద్యోగాలు చేస్తూ ఉంటే మీకు దాదాపు అంటే 60 సంవత్సరాల వయసు ఉన్నా సరే ఈ రెగ్యులర్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ఫీ విషయంలో తీసుకుంటే 200 rupees రిజిస్ట్రేషన్ ఫీ అందరికీ ఉంటుంది ఓకేనా. తర్వాత ఇది కాకుండా ఎగ్జామ్ ఫీ అనేది 120 rupees. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకే ఉంటుంది, మిగతా SC, ST, BC వాళ్ళకి ఈ ఫీ అనేది ఉండదు ఓకేనా. అంటే ఆటోమేటిక్గా ఈ ఉద్యోగానికి అప్లై చేసే SC, ST, BC 200 రూపాయలు, మిగతా వాళ్ళకి 320 రూపాయలు ఉంటుంది అనమాట. తర్వాత ఎవరైతే వేరే అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే 320 కట్టాలి. ఇప్పుడు మీకు పెద్ద డౌట్, సరే ఇది SPDCL కదా, మరి మా జిల్లా పరిధిలో లేదు, నేను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చా? హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి ఓకేనా. నాకు ఉద్యోగం ఇస్తారా? లోకల్ వాళ్ళకి 95% ఉండి 5% బయట వాళ్ళకి ఇస్తారు. అయితే SPDCL ఏరియాలో ఉన్నటువంటి జిల్లాలు నేను చెప్తాను, చివరి వరకు చూడండి, చివరిలో ఉంది ఏ జిల్లాల వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ప్లస్ మనం లోకల్ వాళ్ళు, ఆ జిల్లాలో లేని వాళ్ళు నాన్ లోకల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ క్యాడర్లో, ఎలానని నేను చెప్తాను ఓకే రైట్.
సో చూస్తూనే ఉండండి. ఇకపోతే మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటూనే ఫేస్ టు ఫేస్ అప్లికేషన్ లేదు. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసినాక అక్కడ మనకు 10th మెమో, తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఈక్వల్ టు ఈ ఐటీఐ సర్టిఫికేట్ స్కానింగ్ మెమోస్ అడుగుతుంది. క్యాస్ట్ ఇన్కమ్ కూడా తీసుకొని పెట్టుకోండి. అట్లాగే ఇంకా మీకు అవసరం ఉండేటువంటి ఇదేంటిది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా అడుగుతాడు. బట్ అది మీరు వీలైతే తీసుకొని పెట్టుకోండి. ఈ అప్లికేషన్ ఎలాంటి తప్పులు చేయదు. ఎగ్జామ్ డేట్ అదేంటిది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ పెంచడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ముందే చెప్తున్నారు, మేము డేట్ పెంచము, ప్లస్ 80% ఎడిట్ ఆప్షన్ ఇవ్వము. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్లై చేసేటప్పుడు ఫోన్ చేతిలో పట్టకుండా దాన్ని పక్కన పెట్టి కాన్సన్ట్రేషన్ కరెక్ట్ చేసి అప్లై చేసుకొని ప్రయత్నం చేసుకోండి. ఓకే, ఫోన్లో అప్లై చేయకండి. మీ సేవ లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి. అది కూడా ఎవరు లేనప్పుడు వెళ్ళి కరెక్ట్గా అప్లై చేసుకోండి. కొంచెం మిస్టేక్ జరిగినా ఇక అంతే సంగతి. ఎందుకంటే ఈ పోస్టులకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఉద్యోగం సాధించడం చాలా ఈజీ, తొందరగా ఉద్యోగం వస్తుంది. అలాంటప్పుడు మీరు తప్పులు చేసి వృధా చేసుకోకండి. ఓకేనా? తర్వాత మీకు ఆన్లైన్లో ఏదైనా సమస్య వస్తే ఇక్కడ కనిపించేటువంటి ఒక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇక దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఫోటో అప్లోడ్ చేశాక సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ నేను ఇంటర్ చెప్పాను, 10th ఇంటర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th అయిపోతుంది. స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్ వరకు ఉండేటువంటిది. మీరు కొంతమంది నాకు అడుగుతారు డౌట్, సార్ 1 to 7 నేను చదివిన స్కూల్ ఇప్పుడు లేదు సార్, 1 to 3rd చదివిన స్కూల్ లేదంటే మీరు మీ సంబంధ డిఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు మీకు. ఓకేనా? ఐటీఐ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర కంపల్సరీ, వొకేషనల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దాన్ని కూడా మీరు స్కాన్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కావాలనుకుంటారో, అలాగే ఈడబ్ల్యూఎస్ కొత్తగా ఓసీలకు ఇచ్చిన రిజర్వేషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? రైట్, ఇవన్నీ దగ్గర పెట్టుకొని అప్లై చేసేటప్పుడు ఇక అప్లై చేయగానే ఏం లేదు. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ సిస్టమ్ వెళ్ళదు. వేకెన్సీ విషయంలో తీసుకుంటే ఆ జిల్లా వాళ్ళకి 95% పోస్టులు, ఓపెన్లో 5% పోస్టులు ఉంటాయండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను ఎండింగ్లో చెప్తుంటాను. ఇక క్యాస్ట్ కమ్యూనిటీ మీకు తెలిసిందే. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు వర్తిస్తాయి. బీసీఏ, బీసీడీ, బీసీఏ 7% రిజర్వేషన్, బీసీబీ 10% రిజర్వేషన్, బీసీసీ 1% రిజర్వేషన్, బీసీడీ 7% రిజర్వేషన్ అండ్ బీసీఈ 4%. ఇక్కడ లేదు నేను చెప్తున్నాను. ఎస్సీ వచ్చేసి 15%, ఎస్టీ వచ్చేసి 6%. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉండేటువంటి రిజర్వేషన్ ఈ రకంగా ఉంటాయి. ఇక క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవటం. క్రీమీ లేయర్ అంటే ఏంటంటే ఎవరైతే బీసీలు అయి ఉంటారో, బీసీలు అయి ఉండి ప్రభుత్వ ఉద్యోగం ఉండేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి పోస్టులు ఉంటారు. వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళు బీసీ యొక్క రిజర్వేషన్ కోల్పోతారు. కాబట్టి మీ అమ్మ నాన్నలు రాజ్యాంగబద్ధమైనటువంటి గ్రూప్ 1 కేడర్ మన రాష్ట్రంలో అయితే అలాంటి ఉద్యోగంలో అంటే ప్రమోషన్ పోవడం కాకుండా డైరెక్ట్గా గ్రూప్ 1 సాధించిన వాళ్ళ పిల్లలకి వాళ్ళు బీసీలు అయితే వాళ్ళకి బీసీ రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి మేము అలా కాదు అని నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. ఇది కూడా తీసుకొని పెట్టుకోండి. నేను దీని గురించి ఆల్రెడీ ఈ వీడియో చేసినాను. క్రీమిలేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటిదని మీరు టైప్ చేస్తూ వస్తుంది. బై మోడల్ ఐడీస్ అంటే మీరు టైప్ చేస్తూ వస్తుంది, చూసుకోండి. ఓకేనా? ఇకపోతే దీని ఏరియాలు ఏ జిల్లాలు ఇప్పుడు మనకు ఈ అంటే ఓపెన్ కేటగిరీ ఏ జిల్లాలు, నాన్ ఓపెన్ అంటే ఇక్కడ ఈ తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఏ జిల్లాలు ఉంటాయంటే మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, తర్వాత నారాయణపేట్, నల్గొండ, భువనగిరి ఆర్ యాదాద్రి డిస్టిక్, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి అండ్ హైదరాబాద్ డిస్టిక్. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి లోకల్ అవుతారు. మిగతా వాళ్ళంతా నాన్ లోకల్ అవుతారు. ఓకేనా? మరి వీళ్ళని లోకల్ ఎలా గుర్తుపడతారంటే ఈ జిల్లాలలో ఎవరైతే 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు చదువుతారో వాళ్ళందరూ ఆ జిల్లాకి లోకల్ అవుతారు. ఓకేనా? రైట్, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ చెప్తున్నట్టు 95% పోస్టులు అనేవి ఆ సంబంధిత వాళ్ళకు ఉంటాయి. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 5% ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఒక కేడర్గా విభజించారు. సర్కిల్స్ ఉన్నాయండి. అంటే బంజారా హిల్ సర్కిల్, సికింద్రాబాద్ సర్కిల్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఇలా ఉన్నాయి. అంటే ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక సర్కిల్స్ ఉంటాయి. ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఆ సర్కిల్లో ఉన్న పోస్టులు మళ్ళీ లోకల్ అవుతాయి. ఇది కూడా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఏరియా ఉందనుకోండి, ఇక్కడ ఒక 40 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత సరూర్ నగర్లో ఒక 30 పోస్టులు ఉన్నాయి అనుకోండి. ఎవరైతే సరూర్ నగర్ ఏరియాలో లేనటువంటి వ్యక్తి సైబర్ సెక్యూరిటీకి నాన్ లోకల్ అవుతాడు. అది మీరు చూసుకోవాలి. ఓకేనా? రైట్. సో తర్వాత ఇక ఫైనల్గా మీకు ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 2 రకాల సిస్టమ్ ఉంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయం తీసుకుంటే ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, రెండోది వచ్చేసి పోల్ క్లైంబింగ్ అనేది ఒకటి ఉంది. పోల్ క్లైంబింగ్ అనేది తర్వాత చెప్పుకుందాం. ముందు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో తీసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 80 మార్క్స్. అంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సిస్టమ్. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 1 మార్క్. ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉంటాయి.
ఇలా 80 క్వశ్చన్స్, 4 ఆప్షన్స్, 80 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ 80 మార్క్స్కి 80 అంటే నిజానికి మీకు 1 గంట 20 నిమిషాలు అట, 1 గంట 20 నిమిషాలు, కానీ ఎగ్జామ్ టైం మాత్రం మీకు దాదాపు అదే టైం ఇస్తున్నాడు, 1 గంట 20 నిమిషాలు టైం ఇస్తున్నారు. అంటే సేమ్ ఫాస్ట్గా చేసేసి అంటే చేయగలగాలి మీరు. 1 గంట 20 నిమిషాలలో మీ యొక్క ఎగ్జామ్ అనేది అయిపోగలరు. అంటే నిమిషానికి మీ ప్రకారం అయితే 1 నిమిషంలో ఒక క్వశ్చన్ మనం పూర్తి చేయగలిగాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది. ఎవరైతే ఈ 80 మార్కులు ఉంది కదా, మరి ఇంకా 20 మార్కులు ఎక్కడ పోయినాయంటే, ఈ 20 మార్కులు వెయిటేజ్. ఎవరికి వెయిటేజ్ అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేస్తే, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఇంకా ఏదైనా రకాలుగా ఉన్నవాళ్ళు ఇందులో అప్లై చేయాలి ఈ ఉద్యోగానికి అనుకుంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాక వాళ్ళకి 20 మార్కులకి వెయిటేజ్ ఉంటుంది. ఫ్రెషర్స్కి వెయిటేజ్ ఉండదు. 20 మార్కుల వెయిటేజ్ ఎలా ఇస్తారంటే 6 నెలలు పనిచేసినందుకు 1 పాయింట్ కలుపుతారు. సపోజ్ ఒక అతను 3 సంవత్సరాలు పనిచేసిన అనుకోండి, దీంట్లో ఇప్పుడు అతనికి ఎంత వస్తాయి? సో 6 నెలలకి 1 మార్కు, 6 నెలలకి 1 మార్కు, అంటే సంవత్సరానికి 2 మార్కులు. 3 సంవత్సరాలు పనిచేశాడు కాబట్టి 6 మార్కులు అతనికి యాడ్ అవుతాయి. ఇలా అతని యొక్క వెయిటేజ్ అనేది లెక్కలోకి తీసుకొని చూస్తారు. ఓకేనా? రైట్. సిలబస్ పైన నేను సపరేట్గా వీడియో చేస్తాను. సిలబస్ చెప్తాను, ఎలా ప్రిపేర్ కావాలి, ఏమేమి టాపిక్స్ చదవాలో కూడా నేను చెప్తాను. రిటన్ టెస్ట్ సిలబస్ అనేది. ఓకేనా? ఎగ్జామ్ డేట్ వచ్చి మీకు 17/7/2022 ఉంది. ఇదన్నమాట. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఓన్లీ జిహెచ్ఎంసీ ఏరియా హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి, బయట ఎక్కడ కూడా లేవు. ఈ విషయం కూడా క్లియర్ చెప్పేశారు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ కాదు. కంపల్సరీగా మీరు బ్లాక్ అండ్ బ్లూ బాల్ పాయింట్తోనే బబ్లింగ్ చేయడంతోనే ఆన్సర్ ఉంటుంది. షార్ట్ కట్లో బబ్లింగ్ చేయడం ఎలా, బబ్లింగ్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, అసలు ఓఎంఆర్ షీట్లో ఎలాంటి పద్ధతులు మనం పాటిస్తే మంచి మార్కులు వస్తాయనే వీడియో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూడండి. చాలా 1,00,000 మంది చూసారు ఇప్పటికే, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఓఎంఆర్ షీట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఓవరాల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపించి ఈ యొక్క మెయిల్కి మెయిల్ పెట్టచ్చు క్వశ్చన్స్ విషయంలో. ఓకేనా? సో మీకు ఇచ్చే 80 మార్క్స్ ఏమో ఎంట్రన్స్ ఎగ్జామ్, 20 మార్క్స్ వచ్చేసి వెయిటేజ్. ఓవరాల్గా 100 మార్క్స్కి మీ యొక్క పేపర్. ఈ 100కి పాస్ ఎంత అంటే ఎన్ని మార్కులు వస్తే పాస్ అని అంటే, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, పీసీ వాళ్ళకి 35% రావాలి, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 30% రావాలి. సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100కి 30 మార్కులు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు 35 మార్కులు వస్తే పాస్. సార్ పాస్ అని నాకు ఉద్యోగం వస్తుందా? రాదండి. ఎందుకంటే మీ ఏరియాలో ఉండేటువంటి మొత్తం పోస్టులకి సపోజ్ మీరు ఇప్పుడు ఏది సూర్యాపేట జిల్లాలో ఉన్నారనుకోండి, సూర్యాపేట జిల్లాకి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను ఇక్కడ చెప్తాను, ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయో చెప్తాను. ఒకసారి మీకు ముందే చూపిస్తే ఇక్కడ ఒక ఐడియా వస్తుంది, అందుకే చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మీకు సూర్యాపేట జిల్లాలో ఉండేటువంటి పోస్ట్ ఇక్కడ మనం చూసుకుందాం. సూర్యాపేటలో ఓవరాల్గా ఇప్పుడు మనకి 48 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? నేను దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సూర్యాపేట జిల్లాలో మీకు 48 పోస్టులు మీకు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే, ఓకేనా, మీకు ఇచ్చిన పర్సెంటేజ్తో పాస్ అయిన వాళ్ళు 48 పోస్టులు కాదు కదా, ఏకంగా 2, 3, 5, 10,000 మంది కూడా ఈ 35 మార్కులతో పాస్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఉన్నోళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వలేరు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. బేస్డ్ ఆన్ క్యాస్ట్ రిజర్వేషన్తో మెరిట్ లిస్ట్ తయారు చేసి 48 పోస్టులకి ఇంటి 2 అంటే ఆల్మోస్ట్ 98 మందిని, 96 మందిని వీళ్ళు ఇంటర్ నథింగ్ బట్ పోల్ క్లైంబింగ్కి సెలెక్ట్ చేస్తారు. అంటే ప్రతి పోస్ట్కి 2 చొప్పున పోల్ క్లైంబింగ్ సెలెక్ట్ చేస్తారు. అంటే టాప్ మార్కులు ఉంటే తప్ప మనం పోల్ క్లైంబింగ్కి సెలెక్ట్ కాము. ఇక పోల్ క్లైంబింగ్ ఎలా జరుగుతుంది, ఏ ప్రాసెస్లో జరుగుతుంది, ఎంతసేపట్లో జరుగుతుంది, ఓకేనా అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇన్ ద వ్యూ ఆఫ్ దట్ టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. క్యాండిడేట్ హూ చూస్ ద ఏజ్ హయ్యర్ విల్ బి దట్, ఇద్దరికి సమానంగా మార్చి పోల్ క్లైంబింగ్ టెస్ట్కి తీసుకుపోతారు. అక్కడికి పోయేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మన తర్వాత ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక పోస్టుల విషయానికి మనకు వస్తే, ఇక్కడ మనం ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు బాండ్ పేపర్ రాసేయాల్సింది కూడా వీళ్ళు అడుగుతున్నారు. అంటే ట్రైనింగ్ ఇస్తారు 2 సంవత్సరాలు, తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను మధ్యలో ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతా అని అనుకుంటే వాళ్ళు బాండ్ పేపర్ ముందే రాసి ఇవ్వాలి. ఒరిజినల్ సర్టిఫికేట్లు మనం ఇస్తాం కాబట్టి మధ్యలో వదిలిపోతా అనుకుంటే 30,000 రూపీస్, అంటే 1 ఇయర్ మనం 1 ఇయర్ సర్వీస్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోతాం అనుకుంటే 30,000 రూపీస్ మనం కడితే మన సర్టిఫికేట్లు మనకి ఇస్తారు. ఓకేనా? అలా కాకుండా మనకు ఉద్యోగం వచ్చిన 5-6 నెలలకే నేను వెళ్ళిపోతా అంటే 50,000 రూపాయలు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తారు. అది కూడా క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరే. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. మరి మనకు ఉండేటువంటి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, జిల్లా అంటే జోనల్ ఏరియాలో. ఓకేనా? సర్కిల్ ఏరియాలో చూసుకుంటే మహబూబ్ నగర్లో 43 సర్కిల్, మహబూబ్ నగర్ సర్కిల్ అనమాట. ఓకేనా? నారాయణపేటలో వచ్చేసి 18, తర్వాత వనపర్తిలో వచ్చేసి 19 పోస్టులు, నాగర్ కర్నూలులో వచ్చేసి 31 పోస్టులు, తర్వాత
గద్వాలో వచ్చేసి 33 పోస్టులు. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొచ్చి కాల్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి నల్గొండలో వచ్చేసి 61 పోస్టులు ఉన్నాయి. సూర్యాపేట వచ్చేసి 48 పోస్టులు ఉన్నాయి. యాదాద్రి వచ్చేసి 44 పోస్టులు ఉన్నాయి. మెదక్ వచ్చేసి మనకి 27 పోస్టులు ఉన్నాయి. సిద్దిపేట వచ్చేసి మనకి 39 ఉన్నాయి. నెక్స్ట్ సంగారెడ్డి 56, వికారాబాద్ 26, అట్లాగే మేడ్చల్ 75 పోస్టులు ఉన్నాయి. హబ్సిగూడ సర్కిల్ వచ్చేసి 87 పోస్టులు ఉన్నాయి. సైబర్ సిటీ సర్కిల్లో 45 పోస్టులు ఉన్నాయి. తర్వాత రాజేంద్ర నగర్లో 48 ఉన్నాయి. సరూర్ నగర్ ఏరియాలో వచ్చేసి 48, బంజారా హిల్స్లో వచ్చేసి మనకి 67 ఉన్నాయి. సికింద్రాబాద్లో వచ్చేసి 75 ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ సౌత్లో వచ్చేసి మనకి 59, హైదరాబాద్ సెంట్రల్ వచ్చేసి 66 ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి స్కాడా అనేది పేరుతో ఇచ్చారు. ఈ ఏరియా వచ్చేసి 5 ఉన్నాయి. ఓవరాల్గా అయితే మనకు చూసుకుంటే 1000 పోస్టులు ఉన్నాయి. ఇక క్యాస్ట్ వైజ్ చూసుకున్నా కానీ మనం ఒకసారి గుర్తుపెట్టుకోగలిగితే ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ వాళ్ళకి 14 పోస్టులు, ఆ సంత ఏరియాలో ఉన్న వాళ్ళకి 165 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 42 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, ఓపెన్లో అది సంత వాళ్ళ రిజర్వేషన్ అంటే వాళ్ళ యొక్క ఓపెన్ కేటగిరీలో. బీసీఏలో చూసుకున్నట్టయితే మనకి 6 పోస్టులు బీసీఏలో అంటే ఓపెన్ కేటగిరీలో అంటే 5% విత్ స్టేట్ వైజ్ ఉన్నాయి. అండ్ సేమ్ సంత వాళ్ళకి వచ్చేసి 127 పోస్టులు ఉన్నాయి. బీసీబీ ఓకేనా, ఓపెన్ పోస్టులు వచ్చేసి 2 ఉన్నాయి. 95% వచ్చేసి 158 ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి బీసీసీలో తీసుకుంటుంటే మనకి 37 పోస్టులు ఉన్నాయి. బీసీడీలో చూసుకుంటే 104 పోస్టులు ఉన్నాయి. బీసీఈలో మనం చూసుకుంటే 76 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలలో మనం చూసుకుంటే 178 పోస్టులు ఉన్నాయి. స్టేటుతో 6 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఎస్టీ కేటగిరీలో తీసుకుంటే 82 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఓపెన్ కేటగిరీలో 969 వాళ్ళ యొక్క సంత అంటే 95% పోస్టులు సొంత వాళ్ళకు ఉంటే 31 పోస్టులు అంటే బయట వాళ్ళకు ఉన్నాయి. సో ఇది మళ్ళీ క్యాస్ట్ వైజు రిజర్వేషన్ వైజు మళ్ళీ అందులో ఉమెన్ మేల్ అనేది వాళ్ళ యొక్క దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది, రోస్టర్ను బట్టి. సో 1000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇకపోతే మనకి సిలబస్ ఏంటిది, సిలబస్ విషయంలో తీసుకుంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి మన యొక్క సిలబస్. ఈ సిలబస్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ దీనిపైన 65 క్వశ్చన్స్. మన క్వశ్చన్ పేపర్ 2 రకాలుగా ఉంటుంది, 65, 15 అని చెప్పేసి. 65లో వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఆ వొకేషనల్ ఇంటర్మీడియట్ సంబంధించిన క్వశ్చన్స్ 65 ఉంటాయి. 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ జీకే పైన ఉంటుంది. ఓవరాల్గా మనకి 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ అండ్ 120 minutes ఇది మనకు ఉండేటువంటి సమయం. ఓకేనా, రైట్. ఇక దీంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ ఓకేనా, దెన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ టూల్స్, ది ఓమ్స్ లా ఇవన్నీ మనం చూసుకోవాలి. సిరీస్, ప్యారలెల్ ఓకేనా, దీనికి సంబంధించిన డేటా ప్రాబ్లమ్స్ అనేవి చూసుకోవాలి. ఇక బ్యాటరీస్లో ప్రైమరీ అండ్ సెకండరీ, లీడ్, యాసిడ్ సెల్స్, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ ఓకేనా, టెస్టింగ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మ్యాగ్నెటిజం మెటీరియల్స్ ఓకేనా, ప్రాపర్టీస్, లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిజం ఇది చూసుకోవాలి. ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ ఎలా పనిచేస్తుంది, శాంపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏసీ, ఫండమెంటల్స్, పవర్ సంబంధించిన ఫ్యాక్టరీ ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ బేసిక్ ఫ్యాక్టర్స్లో వచ్చేసి మళ్ళీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఓకేనా, దెన్ రెక్టిఫైయర్స్, యాంప్లిఫైయర్స్ ఇలాంటివి చూసుకోవాలి. డీసీ మెకానిజం ఎలా జరుగుతుంది, కన్స్ట్రక్షన్, దెన్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ద సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ద డీసీ జనరేటర్స్ కానీ మోటార్స్ కానివ్వండి, స్పీడ్ కంట్రోల్, అప్లయన్సెస్ ఆఫ్ డీసీ మోటార్, వైండింగ్ ఇవన్నీ చూసుకోవాలి. టాపిక్స్ ఇవన్నీ మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఐటీఐలో కానివ్వండి లేకపోతే మీ వొకేషనల్ దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ మెటీరియల్ బాగా ఉంటే బలంగా మీరు చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో, ట్రాన్స్ఫార్మర్స్లో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, బేసిక్ కాన్సెప్ట్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్స్ ఓకేనా. నెక్స్ట్ వైండింగ్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సిటీ అండ్ పీటీ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఉన్నాయి వీటిపైన కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. తర్వాత ఏసీ మెకానిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్, కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్స్ అండ్ ద సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ద 3 phase అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ కానివ్వండి, యూనివర్సల్ మోటార్స్, దెన్ ఆల్టర్నేటివ్ మోటార్స్, దెన్ సింక్రోనైజర్స్ ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలి. అప్లయన్సెస్ అండ్ వైండింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవర్స్ వీటిని చూసుకోవాలి ఓకేనా. తర్వాత ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్ ఓకే. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ల్యాంప్స్, ఎన్ని రకాల ల్యాంప్స్ ఉంటాయి వీటిపైన మీరు కొంచెం అవగాహన తెచ్చుకోవాలి.
తర్వాత ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, థర్మల్ కానీ, హైడ్రల్ కానీ, న్యూక్లియర్ కానీ ఎలా మనకు పవర్ జనరేషన్ ఎట్లా అవుతుంది, ట్రాన్స్మిషన్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, ఓకేనా. బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఎట్లా ఉన్నాయి, మనకి తిరిగి రాకుండా అంతరించిపోయేటువంటి శక్తిని మనం ఏ రకంగా వాడుకుంటాం అనేది ఇందులో 65 మార్క్స్కి ఈ 10 టాపిక్స్ని బలంగా చదివి పద్ధతి ప్రకారం, అంటే అందరు చదువుతారు, ఉద్యోగులు కొద్దిమందికి వస్తాయి. చాలా వరకు ఎలక్ట్రికల్లో ఉండేటువంటి వాళ్ళు చిన్న ఏజ్ ఉన్న పిల్లలు ఉంటారు, లేదా ఫోన్లు అన్నట్టు కానీ ఎడ్యుకేషన్ బలంగా చదువుతారు, ఉద్యోగం వస్తుంది. మీకు కావాలంటే నేను మీకు కోచింగ్ ఇచ్చే సంస్థలు మీకు కూడా నేను చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి చెప్తాను. తర్వాత ఇందులోనే మన పార్ట్ బిలో 15 మార్క్స్కి వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. అంటే ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అలాంటి క్వశ్చన్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 1 year నుండి జరిగినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ మనం తీసుకొని చదవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదవాలి. తర్వాత కన్జ్యూమర్ రిలేషన్స్, తర్వాత జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఓకేనా. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియన్ అండ్ తెలంగాణ. తర్వాత వచ్చేసి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. ఇందులో డెప్త్గా అడగడండి, గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో కాదు, కానీ తెలంగాణ మూమెంట్లో ఏ రోజు నాడు ఏం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ వంట వరపు ప్రోగ్రామ్ ఈ కింద వల్ల ఏ డేట్ నాడు జరిపించారని ఇలాంటివి అడుగుతూ ఉంటాం, ఓకేనా. మిలియన్ మార్చ్ అనేది ఏ టైంలో ఎక్కడ జరిగిందని ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ద తెలంగాణ సాంస్కృతిక సామాజిక వ్యవస్థ ఎట్లా ఉన్నది దీనిపైన క్వశ్చన్స్ ఉంటుంది. సో ఇది సిలబస్తో మీకు ఉన్నటువంటి. సో ఏది ఏమైనా కానీ కొంచెం కష్టపడితే ఉద్యోగం ఈజీ, లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. ఫైనల్గా ఏంటంటే ఈ ఉద్యోగాలకి ఎక్కువ శాలరీ ఉంటుందండి, ప్లస్ ఒకప్పట్లాగా ఇప్పుడు లేదు, సేఫ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంది, మరణాలు కూడా చాలా తగ్గినాయి కాబట్టి భయపడకుండా హ్యాపీగా ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. ఇక నాకు తెలిసినోడు ఇప్పిస్తున్నాడు, వాడు డబ్బులు పెడుతున్నాడు, వీడి డబ్బులు పెడుతున్నాడు, ఇదంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందండి. మీరు అలాంటి వాళ్ళని నమ్మి మోసపోకండి, ఓకేనా. అంతా కంప్యూటర్ బేస్డ్ సిస్టమే కాబట్టి మాకు తెలిసినోడు, మా అయ్యకు తెలిసినోడు, నాన్నకు తెలిసినోడు అని చెప్పేసి మీరు అనవసరంగా చదువుకోకుండా అట్లా చేస్తే నష్టపోయేది మీరే. అలా ఉద్యోగం వచ్చినా మీకు ఒక వాల్యూ ఉండదండి ఉద్యోగాలలో. ప్లస్ నువ్వు అలా క్రాస్ రూట్లో పోతే నువ్వు ఉద్యోగాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయలేవు, నువ్వు చేయలేవు. ప్రతి మాటకి డబ్బు పెట్టొచ్చినావు కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచిస్తావు. కాబట్టి ఇలా ఒక చీడ పురుగు ఉద్యోగంలో చేరి 10 మందిని నాశనం చేస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా టాలెంట్తో ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైస్ ఇది. ఓఎంఆర్ షీట్ పైన మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఓఎంఆర్ ట్రిక్స్ గురించి వీడియో వేసి ఒకసారి దాన్ని చూడండి, ఓకేనా. ఇంకా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.